ధ్యానం సిద్ధి కుదరాలంటే ముందు ప్రతిరోజు క్రమం తప్పక ప్రయత్నం చేయాలి. జీవన విధానంలో మార్పు చేయాలి. ఆహార వ్యవహారాలలో ప్రకృతికి అనుకూలంగా ఆచరించాలి. ప్రాప్తం వచ్చే వరకు సాధన కొనసాగించాలి. దైవానుగ్రహం లభించగానే ఆత్మదర్శనం అవుతుందని, ధ్యానం సిద్ధిస్తుందని కిషోర్ గురూజీ తెలియజేశారు. హౌ టు రీచ్ ద గోల్ అన్న సెక్షన్లో బాలబాలికలకు శిక్షణ ఇచ్చారు. ఇంకా పూర్ణకండ పీడాసనం సాధన చేసే విధానం, తద్వారా గ్యాస్ ట్రబుల్, షుగర్, మలబద్ధకం, స్త్రీల ఋతు సమస్యలు చక్కటి పరిష్కారం అని తెలియజేశారు. యోగా సాధకులు శ్రీదేవి గారి వితరణతో పిల్లలకు బిస్కెట్లు, విజిల్స్, బొమ్మలు గిఫ్ట్గా ఇచ్చారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి తెనాలి కిషోర్ గురూజీ శిష్య బృందం వారిచే తెనాలి గంగారాంపేట చుండూరు వారి సత్రంలో జరిగిన 5వ రోజు శిక్షణలో ముంతా శ్రీనివాసరావు, తల్లం సుబ్బారావు, నాగరాజు, సత్యనారాయణ, విద్యాకుమారి, సూర్యనారాయణ ఇంకా పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. తెలుసుకోమని చేయిస్తాడో దాంట్లో వాళ్ళ అక్కర్లేదా? ఇప్పుడు చూడండి, దేవుడు నాకు ఈ ఫేస్ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి వినాశనం సూర్యపాదోదకం సిద్ధం జఠరేధారమామ్యహం. మొత్తం 12 మంత్రాలు ఉంటాయి. 6 మంత్రాలకి 6 మంత్రాలు ఫలితాలు చేయాలి. మనం ఈరోజు చేసేది 2 మంత్రాలకే. మీకు మోడల్ కోసం ఒక మంత్రం చూపిస్తున్నాం. ఓం మిత్రాయ నమః. మీరందరూ కూడా చేసే వ్యాయామం బొట్టడా అర్జుడు. ఏ చేతులు వెనక్కి, దో మోకాళ్ళు ముడిచి, మోచేతులు ముడిచి నుదురు నేల కానించాలి. చే బోర్లా పడుకోవాలి. సా భుజంగాసనం. ఆ ఎడమ కాలు ముందుకు పెట్టాలి. డాష్ కుడి కాలు కూడా ముందుకు పెట్టాలి. క్యారహ చేతులు వెనక్కి చాపాలి. బారహ ప్రణామ. చక్కగా చేశారు. మీరు కూడా ఇప్పుడు మరి సైకిల్ వేసిన బండి అందరూ కూడా ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం ఊష్ణే నమః. ఏ వెనక్కి చేతులు, దో చేతులు నేల మీద, ఈ ఎడమ మోకాలు నేల కానిచ్చండి. ఎడమ మోకాలు తలపైకి సూర్యుడు చూడండి. కుడికాలు ముంచే ఉండాలి. కుడికాలు ముంచే ఉండాలి. అట్లా తలపైకి చూడండి. చార్ రెండో భాగం కూడా కలపండి. కలిపి నడుము పైకి లేపండి. అరికాలు నేల కానాలి పూర్తిగా. 5 మోకాలు ముడిచి నేలకి, మోచేతులు ముడిచి నేలకి, నుదురు నేలకి. చే ఇప్పుడు బోర్లా పడుకోవాలి. కాళ్ళు జాగ్రత్త. పాదాలు 2 కలపాలి. అప్పుడు బోర్లా పడుతుంది కలపాలి. పాపాయి కాళ్ళు కలిపేసి, కాళ్ళు కలిపి కూడా కాలి గోళ్ళు నేల కానాలి. సా భుజంగాసనం. చేతుల మీద ఛాతీ పైకి లేపాలి. మోకాళ్ళు ముడుచుకుంటూ వెనక్కి గాలి నుదురు నేల కానిచ్చాలి. ఇంకా వెనక్కి అది. నా ఎడమ పాదం ముందుకు మోపండి. డాష్ కుడి పాదం మోపండి. ముందుకు వంగులు ఉండాలి. గ్యారహ చేతులు వెనక్కి చాపాలి. బారహ ప్రణామాసన్. ఇప్పుడు కుడికాలతో కూడా ఒకసారి చేద్దాం. ఇంకొక మంత్రానికి చెప్పండి. సవిత్రే నమః,
ఓం అర్కాయ నమః. ఏ చేతులు వెనక్కి, దో ముందుకి. ఇప్పుడు కుడికాలు కుడి మోకాలు నేల కానిచ్చండి. కుడి మోకాలు రైట్ లెగ్. ఓకే, ఇంక ఇంగ్లీష్ చెప్పాలి కదా. రైట్ లెగ్. ఇప్పుడు రెండో కాలు కూడా కలపండి. కలిపి నడుము పైకి లేపండి. అరికాళ్ళు ముందుకు నడపాలి. గడ్డం ఛాతీ కానించాలి. తల లోపలికి ఉండాలి. 5 మోకాళ్ళు ముడుచుకో, చేతులు ముడుచుకో. ముందు నేల కానిచ్చు. చేతులు ఇక్కడ బోర్లా పడుకోండి. కాళ్ళు 2 కలపాలి. ఇంటి దగ్గర నిలబడినట్టు కాదు. ఇప్పుడు అరచేతులు ఛాతీకి, అది చేతులు శరీరం పైకి లేపు. వెనక్కి సాగి ముగ్గురు నెల కానిచ్చు. ఇప్పుడు కుడికాలు ముందుకు పెట్టు. కుడి పాదం కలపై సూర్యుడు చూడండి. సూర్యదేశం. రెండో కాలు కూడా కలపండి. ముందు బొమ్మలు ఉండాలి. గ్యారహ చేతులు వెనక్కి చాపాలి. బారహ ప్రణమాసన్. ధూళ్ అన్నప్పుడు అరచేతులు ఇట్లా కింద భాగాన్ని కట్ చేయాలి 2 సార్లు. ఇప్పుడు శవాసన్. అందరూ నిద్ర లేవడం అలవాటుగా మార్చుకోవాలి. మీరు తెల్లవారుజాము నిద్ర లేవకుండా ఏదో అది గుళ్ళోకి వెళ్తే ఊరినే ఆ బొట్టు పెట్టుకుంటే పుణ్యం వస్తున్నారు కాబట్టి బొట్టు పెట్టుకొని వస్తున్నాం. అలా వచ్చేది కాదు ఇది. నువ్వు నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తేనే ఆ ప్రకృతిలో ఉన్న వాతావరణ బలం నీకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రశాంత మిట్ట మధ్యాహ్నం ఉంటుందా? ఉండదు కదా. సో నువ్వు నిద్రని డ్యామేజ్ చేస్తే ఎట్లాగా? రాత్రి కూడా త్వరగా 9-10 మధ్యలో పడుకోవాలి. అప్పుడు నువ్వు పొద్దున్నే లేవగలుగుతావు. ఫోన్లు చూడటము ఇవన్నీ ఆపేసేయాలి. నువ్వు ఒకవేళ ఫోన్లు చూడటం ఎట్లాగా అంటే పగలు ఎప్పుడైనా చూసుకో. రాత్రిపూట ఫోన్ చూడకూడదు. ఇక రాత్రిపూట ఫుడ్ తినకూడదు. రాత్రిపూట 9-8 లోపు ఫుడ్ తీసుకోవడం పూర్తయిపోయి నువ్వు నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇదేంటంటే యోగా కన్నా నా ఫుడ్కి సంబంధం ఏముందంటే సంబంధం ఉంది. సో కాబట్టి జీవన విధానం అర్థమైంది. ఇక్కడ చూడండి, ధ్యానం చేయాలంటే ప్రయత్నము అంటే ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. దాంతోపాటు జీవన విధానము అంటే నీ ఆహారపు స్టైల్స్ ఇవన్నీ మార్చుకోవాలి. అప్పుడు అదృష్టము అంటే ధ్యానం కూడా లక్ కూడా ఉండాలి. నువ్వన్నీ మార్చుకోవాలండి. నేను కళ్ళ కూర్చున్నానంటే దోమలు కుడుతున్నాయండి అంటే నీకు లక్ లేదు. మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండు. పరీక్షలు పాస్ అవడానికి మళ్ళీ ప్రయత్నం చేయట్లా మనం. చాలా మంది ఇక నేను జీవన విధానం కొంతమందికి జీవన విధానం శాకాహారమే తింటారు. లేదు అసలు ఏం ప్రశాంతంగా ఉంటారు. మరి రోగాలు వస్తున్నాయిగా. మరి క్యాన్సర్ వస్తుంది ఒకరికి. వాళ్ళు మంచి ఆహారపు అలవాట్లే ఉంటాయి. మరి ఎందుకు వస్తుంది క్యాన్సర్? నేను చెప్తున్నా, అర్థమైందా? కాబట్టి ఏమంటే అయితే ఎలాగో వస్తున్నాయి కాబట్టి రోగాలు. జీవన విధానం మార్చుకోరంటావా? ఏమంటే ఎలాగో సిగరెట్ తాగని వాళ్ళకు కూడా అర్థమవుతుందా? ఊపిరితిత్తులు చెడిపోతున్నాయంట. నేను చూసి విన్నాను. అందుకని సిగరెట్ తాగి జరగొట్టుకుంటానంటావా? నేను చెప్తున్నా, అర్థమైందా? అంటే మనకు వచ్చే ఇబ్బందులు ఒకటేమో కాలం బట్టి వస్తాయి. ఎందుకు వస్తున్నాయో తెలియదు. అసలు ఎవ్వరికి సమాధానం లేదు. ఇంకోటి చెప్పినా ఏ మతంలో కూడా లేదు. హిందూ మతంలో లేదు సమాధానం దానికి, క్రైస్తవ మతంలో లేదు, ముస్లిం మతంలో కూడా లేదు. ఆ లేని సమాధానం లేని దాన్ని ఏమని చెప్పుకున్నామంటే దేవుడు మనం చేసిన తప్పులకి పనిష్మెంట్ ఇచ్చాడు అని సమాధానం చెప్పుకున్నాం. అర్థమవుతుందా? ఆ పనిష్మెంట్ రూపంలో మనకి ఇస్తున్నాడు అనుకున్నాం. ఆ సమాధానం మనం నమ్ముదాం. ఆ పనిష్మెంట్ అయిపోయాక అదృష్టం వస్తుంది. అదృష్టం వచ్చే మేరకు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. జీవన విధానం మార్చుకొని ఆ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. అప్పుడు నీకు జ్ఞానంలో దర్శనం అవుతుంది. 5వ దర్శనం, దాన్ని ఆత్మ దర్శనం. అర్థమైందా? ఈ రోజు చేస్తా. ఇది కూడా ఒక అదృష్టం లాంటిదే, లక్ లాంటిదే. మరి ఇప్పుడు చూడండి, కొద్దిగా వాటర్ తీసుకొని వేదిక వైపు చూస్తూ చేయండి. నమస్కారం చేయండి. ఓం శ్రీ काम निरोध शक्तिये नमः। 1
అనగానే పాదాలు రెండు 3 అడుగుల దూరంలోకి మార్చుకొని చేతులు ప్రక్కకి చాపి ఇట్లా నిటారుగా ఉండాలి. దో, మీ ఎడం మోకాలు ముడుచుకోండి. ముడుచుకున్నప్పుడు గాలి వదిలేయాలి. తీన్, ఇప్పుడు ఎడం పాదాన్ని కుడి చేత్తో పట్టుకొని వెనక్కి చూడాలి, చెయ్యి చాచి. చార్, ఇప్పుడు కుడి మోకాలు ముడుచుకోండి. 5, కుడి పాదాన్ని ఎడం చేత్తో పట్టుకొని వెనక్కి చూడాలి, గాలి వదిలేయాలి, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. చేతులు చెవులు మూసేస్తే కనుక ఏకాగ్ర చిత్తం పెరుగుతుంది. చెవులు మూసేయాలి అంటే ఈ స్థితి. ఓం శ్రీ క్రోధ నిరోధ శక్తి నమః. కాళ్ళు వెనక్కి 3 అడుగుల దూరంలో, బాగా దూరం దూరం. 1, 2, 3, 4, 5. మరొక మంత్రానికి ఓం శ్రీ లోభ నిరోధ శక్తి నమః. ఈ మంత్రాలు అర్థమైనయా? లోభిగా జీవించద్దు అని అర్థం. దీనులు కనపడ్డప్పుడు మనకు తోచినంత ఇవ్వాలి అని అర్థం. ఆ లోభిగా జీవించేదాన్ని లోభి, లోభ అనే బలహీనత, ఆ లోభం పోవాలి అని వ్యాయామం చేస్తున్నాం అనమాట. 1, 2, 3, 4, 5, 6. స్థితి, స్వస్తి. గోలి ఆశ్రిత మాతాజీ వచ్చారా? ఓకే ఓకే. శ్రీదేవి మాతాజీ అన్నారు, మీరేనా? మనవరాల పేరా? ఆశ్రిత మాతాజీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆమె ఆట వస్తువులు, తిరుబండారములు అందిస్తున్నారు. ధ్యాన యోగ మండలి 86వ చిల్డ్రన్ యోగ గురుప్రసాద దాతలుగా ఉన్నటువంటి గోలి ఆశ్రిత మాతాజీ పుట్టినరోజు సందర్భంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, శ్రీవారితో, సత్సంతానముతో, తల్లిదండ్రులతో, అత్తమామలతో, బంధుమిత్రులతో పరిపూర్ణ జీవితం పొందవలనని మేమంతా మనస వాచక కాయేన ఊర్జ శక్తితో పతంజలి మహర్షిని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాం. సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓం తత్సత్. నమస్కారం చేయండి. మనం ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు రైతుకి అభినందన చెప్పి తీసుకోవాలి. ఎందుకని వెరీ గుడ్. అంటే ఏంటి? జాతి ఉత్పత్తి అంటే మళ్ళీ కొత్త వాళ్ళు, ధర్మరాజు, భీష్ముడు, మహానుభావుడు, కృష్ణుడు, రాముడు, దేశానికి ఉపయోగపడే వాళ్ళని ఉత్పత్తి చేయాలి మీరంతా కూడా. అంటే ఏంటి? మీరు రేపు మళ్ళీ బాగా చదువుకొని పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని వెళ్ళి వాళ్ళకు మాత్రం మీలాంటి బుద్ధులు ఇవ్వకుండా ఇంకా మంచి బుద్ధులు ఇచ్చేసి ఏర్పాటు చేయాలి. అవునా? ఇప్పుడు మన బుద్ధి అంతా ఐస్ క్రీమ్ బుద్ధేగా, అవునా కదా? లేదా? కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా మంచి బుద్ధులు వచ్చేట్టుగా శిక్షణ ఇవ్వాలి. దాన్ని 4 దేవుడు చెప్పండి. ఆహారం దేవుడు, నిద్రాదేవుడు, జన్మదేవుడు అంటారు దాన్ని. జన్మదేవుడు, మైథునం దేవుడు అంటే సెక్స్ కూడా దేవుడు అనే అర్థం. సెక్స్ ఏం తప్పు కాదు, సెక్స్ దేవుడే. 5 చాలా జాగ్రత్త చేయాలి. కుడి కాళ్ళని ఎడం చేత్తో, 5 కుడి కాళ్ళని ఎడం కాళ్ళని కుడి చేత్తో, 6 కూర్చోండి. మరి కూర్చోండి. 7 అన్నప్పుడు ఎడం వైపు నుంచి వెనక్కి చూసి పిలవాలి వెనకాలని. 7 8 అన్నప్పుడు తీసి పిలవాలి. 8 9 అన్నప్పుడు చేతులు 2 పైకెత్తి పిలవాలి. 9 10 మొత్తం 10 స్టెప్స్. ఓకే, మళ్ళీ 1 9 10 6 7 ఏమండి? అరే 6 7 కాలు కింద పెట్టకుండా ఉంటుంది.
చూడండి 5 6 అయ్యాక 7. కరెక్ట్. మంటల్లో కాలిపోతున్నాయి. ఆర్పండి ఆ మంటలను. నీతి నియమాలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. చేర్చండి వారిని ముద్దుకి. వరకట్టపు రాక్షసి అపలపై దాడి చేస్తుంది. నాశనం చేయండి ఆ రాక్షసిని. చాదస్తం పెరిగి టెర్రరిజం అమాయక ప్రాణాలను బలిపెట్టింది. ఎదుర్కొంది ఆ టెర్రరిజాన్ని అని చెబుతారు వీటిని ఎందరో పెద్ద మనుషులు. చెబుతారు వీటిని ఎందరో పెద్ద మనుషులు. కానీ స్వార్థపూరిత సమాజాన్ని స్వార్థరహితం చేయడానికి సమిధలు కానివారు తమ కన్న బిడ్డల్ని ఎంత మాత్రం ఇందాక చెప్తున్నది మనకు పడేదే తల్లిదండ్రులు అడ్డుపడేది. సమిధలు కానివ్వడానికి ఎంత మాత్రం ఒప్పుకోలే తమ తల్లిదండ్రులు. అందుకే పెద్దల ముసుగు నుంచి ఇక్కడి నుంచి అందరూ చెప్పండి, పెద్దల ముసుగు నుంచి అవినీతి అక్రమాలకి ఎదురు నిలిచి బయటకు రావాలి యువతరము. ఐకమత్యంతో పాడాలి. పిడికిలు బిగించండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. హరికి ఓం. ఈ కవితకి స్టేట్ లెవెల్ స్పెషల్ కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. అప్పట్లో పెద్ద సర్టిఫికేట్ కూడా ఉంది, రేపల్ కూడా ఉంది ఆ ప్రోగ్రామ్. అందులో వచ్చారు. నాకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైనటువంటి యోగమిత్రులారా, భావావేశం ఉన్నవాడే ఏదైనా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు. నువ్వు భావావేశం లేకుండా పుట్టి నోటి మాటలతో ఏమవ్వదు. నేనేదో ఈ రోజు మీరంతా జనాలు చేర్చడానికి మా చెప్తున్న మాట కాదు ఇది. పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీషాం ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శుభం. సుఖినో. పాదాలు ముందు చాచి విన్యాసం చేసి పైకి రావాలి. రిజిస్టర్ లో సంతకం చేయని వాళ్ళు రిజిస్టర్ లో అక్కడ ఎంటర్